ورحمة الله وبركاته. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له. وأشهد أن لا إله إلا الله وحده لا شريك له. وأشهد أن محمدًا عبده ورسوله. أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. وقال تعالى في موضع آخر والذين جاهدوا فينا لنهدينهم سبلنا وإن الله لمع المحسنين. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, తీర్పు దినానికి యజమాని, సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేరుతో ప్రారంభిస్తున్నాను. సకల స్తోత్రాలు, సమస్త పొగడ్తలన్నీ అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ యొక్క శాంతి శుభాలు మన మహానీయ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి సహచరులపై, వారి కుటుంబ సభ్యులపై కురియుగాక. ఆమీన్. సోదర మహర్షులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా అంకబూత్లో వాక్యం నంబర్ 69లో ఈ విధంగా సెలవిస్తున్నారు. వల్లదీన జాహదు ఫీనా లనహ్దియన్నహుం సుబులనా. ఎవరైతే రుజుమార్గంలో నడవటానికి, సత్య మార్గంలో నడవటానికి, ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడపడానికి ప్రయత్నిస్తూ కష్టపడుతూ జీవితం గడుపుతారో అలాంటి వారి కోసం లనహ్దియన్నహుం సుబులనా, మేము వారికి సత్య మార్గం ఏంటో దాని యొక్క సౌభాగ్యం కల్పిస్తాము. సత్య మార్గం ఏంటో చెబుతాము, దారి చూపిస్తాము. సిరాతుల్ ముస్తఖీమ్ అంటే ఏంటో వారికి తెలియపరుస్తాము. వారి కోసం ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడపడం చాలా సులువైనదిగా చేసి నేను సరిదిద్దుతానని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు. అంటే ధార్మిక జ్ఞానం ఆధారంగా జీవితం గడపడం, ఎవరైతే కష్టపడుతున్నారో, ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి కఠిన పరిస్థితి వచ్చినా స్థిరంగా, స్థైర్యంగా ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడపడానికి కష్టపడుతున్నారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి కోసం ఆ రుజుమార్గం సులువుగా చేస్తున్నారు. ఆ రుజుమార్గం దారి, సత్య మార్గం దారి, ఖురాన్ హదీస్ యొక్క దారి ఆ వెలుగులో నడవడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా ఈజీ చేసేస్తున్నాడు, సులువైన చేస్తున్నాడు. తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వ ఇన్నల్లాహ లమఅల్ ముహ్సినీన్. నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముహ్సినీన్ తోడుగా ఉంటారంట. ముహ్సినీన్ అంటే ఉపకారం చేసేవారు, సత్కార్యం చేసేవారు. ఎవరైతే ఖురాన్ హదీస్ వెలుగులో సత్కార్యాలు చేస్తూ జీవితం గడుపుతారో అలాంటి వారికి ఏదైనా క్లిష్టమైన పరిస్థితి, లేకపోతే చాలా దౌర్భాగ్యమైన స్థితి, కష్ట నష్టాలు కలిగినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తోడుగా ఉంటారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సపోర్ట్ చేస్తారంట. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సపోర్ట్ చేసినప్పుడు ఇంకా
విధంగా ఎన్ని సపోర్ట్ ఉన్నా సరిపోదు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సపోర్టర్ కింద ఉంటాడు కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదుకుంటారు కష్టాల్లో ఉన్నప్పుడు. సోదర సోదరి మాస్టర్లారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, మీరు రుజు మార్గంలో నడవండి, ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడపండి. ఆ గడపడం ఎప్పుడైతే మీరు ప్రయత్నిస్తారో కష్టాలు వస్తాయి, అది ఎదుర్కోవాలి, సహనం వహించాలి. అప్పుడు సహనం వహించి స్థైర్యంగా ఖురాన్ హదీస్ వెలుగులో నడవడానికి మీరు కష్టపడినప్పుడు ఆ కష్టాలు ఉంటాయి కదా, ఆ కష్టాలని కూడా నేను దూరం చేసేస్తాను. చాలా ఈజీగా మీరు ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడపవచ్చు. తర్వాత నేను మీ తోడుగా ఉంటాను, మీకు సపోర్టర్ కింద ఉంటాను అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు. సోదర మహర్షులారా, ఎవరైతే చిత్తశుద్ధితో ఉపకారం చేస్తూ సత్కార్యాలు చేస్తూ దీనికోసం ధర్మం కోసం ప్రయత్నిస్తూ కష్టపడుతూ జీవితం గడుపుతున్నారో అలాంటి వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సన్మార్గం చూపించి, అదేవిధంగా స్వర్గ మార్గం ఏంటో చూపించి ఖురాన్ హదీస్లో జీవితం గడిపే సౌభాగ్యం కల్పిస్తారు. సోదర మహర్షులారా, చూడండి, ఏదైనా మనం ఒక బిజినెస్ చేయాలన్న ఒక ప్లానింగ్ చేసుకుంటాం, అవునా కాదా? నేను ఏ బిజినెస్ చేయాలి, ఏ వ్యాపారం చేయాలి, ఏ వ్యాపారం చేస్తే రొటేషన్ బాగుంటుంది, మంచి ప్రాఫిట్ వస్తుంది, మంచి లాభం ఉంటుంది అని ప్లానింగ్ చేసుకుంటూ ఆ వ్యాపారం చేయడం మొదలు పెడతాం, ఆ బిజినెస్ చేయడం మొదలు పెడతాం. ఆ బిజినెస్లో ప్రాఫిట్ ఎలా వస్తుంది, లాభం ఎలా కలుగుతుంది అని ప్లానింగ్ చేస్తాం, స్ట్రాటజీ వేస్తాం, అవునా? ప్రణాళిక చేస్తాం, ఒక స్ట్రాటజీ ప్లానింగ్ తయారు చేస్తాం. ప్లానింగ్ చేసుకుని ఆ బిజినెస్ మైదానంలో, బిజినెస్ రంగంలో అడుగు పెడతాం, అవునా కాదా? ప్లానింగ్ ఉంది. రాబోయే నెల రంజాన్ నెల. ఆ రంజాన్ నెలలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అమితంగా శుభాలు ప్రసాదిస్తాడు. చాలా ఉత్సాహమైన నెల మన కోసం రాబోయే నెల. ఆ రంజాన్ నెలలో ఖురాన్ హదీస్ వెలుగుల జీవితం గడపాలి, అవునా? దానికి ఒక ప్లానింగ్ ఉండాలి. మోమిన్ అనేవాడు ప్రతి విషయానికి ఒక ప్లానింగ్ వేసుకుంటారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్ర, సీరత్ మనం చదువుకుంటే మనకి తెలిసిన విషయం ఏమిటంటే, చిన్న విషయానికి, ప్రతి విషయం, అది ప్రాపంచిక విషయమైనా సరే లేకపోతే ధార్మిక విషయమైనా సరే, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్లానింగ్ చేసేవారు. ప్లానింగ్ లేకుండా ఏ పని చేసేవారు కదా. మీరు కూడా చూసుకోండి, ప్రాపంచిక విషయమైనా సరే ప్లానింగ్ లేకుండా మనం అడుగు పెడుతున్నామంటే, స్టెప్ వేస్తున్నామంటే సక్సెస్ ఉంటుందా? ఫలితం ఉంటుందా? ఫలితం దక్కదు. ప్లానింగ్ లేకుండా మనకి ఒక మంచి ఫలితం దక్కుతుందంటే అలా అనుకుంటున్నామంటే మూర్ఖత్వం అని. ఇది ఫర్ ఎగ్జాంపుల్, కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు కాలేజీలో చదువుతున్నారు, మంచి టాప్ ర్యాంక్ రావాలి, ప్లానింగ్ లేకుండా, అభ్యాసం లేకుండా, ఎలాంటి ప్రాక్టీస్ చేయకుండా నాకు ఫస్ట్ ర్యాంక్ వస్తుందని అనుకుంటే, అదేవిధంగా రంజాన్ నెల రాబోతుంది. రంజాన్ నెల ఏ విధంగా గడపాలి, ఒక ప్లానింగ్ ఉండాలి. అప్పుడే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రంజాన్ నెలలో పెట్టిన శుభాలు మనకి లభిస్తాయి, అవునా కాదా? ప్లానింగ్ లేకుండానే వచ్చింది పోతుంది మన జీవితంలో. రంజాన్ నెల వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది, ఎలాంటి లాభం కలగట్లేదంటే ఇది ఒక దృఢమైన విశ్వాసి యొక్క జీవితం కాదు. దృఢమైన విశ్వాసి అంటే సచ్చా మోమిన్ యొక్క లక్షణం కాదు ఇది. దృఢమైన విశ్వాసి యొక్క లక్షణం ఏమిటంటే, ఏదైనా ఆరాధన చేస్తున్నాడు అనే, ఏదైనా సిద్ధమయ్యే ముందు ప్లానింగ్ వేసుకుంటారు. ఒక ప్రణాళిక ఉంటుంది, ప్లానింగ్ ఉంటుంది, ఈ విధంగా చేయాలి. రాబోయే నెల ఉల్లాసమైన, అదేవిధంగా శుభాలు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అమితంగా శుభాలు ప్రసాదించే నెల. అలాంటి నెలలో మనం ఏ విధంగా జీవితం గడపాలి, ఏ విధంగా ఉన్నది, దానికి ఒక ప్రణాళిక ఉంటుంది, ఒక ప్లానింగ్ ఉంటుంది. నేను కొన్ని ప్లానింగ్స్ చెప్తాను. ఆ ఆధారంగా ఒకవేళ వచ్చే నెలలో మీరు జీవితం గడిపితే, ఖురాన్ హదీస్ వెలుగులో ఆరాధనలు చేస్తూ జీవితం గడిపితే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ జీవితంలో మీ జీవితం శుభకార్యం అవుతుంది. అదేవిధంగా శుభాలు ప్రసాదిస్తాడు. అల్లాహ్ యొక్క రహ్మత్ ఉంటుంది, శుభాలు ఉంటాయి. అల్లాహ్ యొక్క బర్కత్ ఉంటుంది, శుభాలు ఉంటాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అమితంగా ప్రసాదించేవాడు. లెక్కలేనంత శుభాలు మనకి కావాలంటే మనం ఖురాన్ హదీస్ వెలుగులో ప్లానింగ్ చేసుకోవాలి. అయితే మొట్టమొదటిగా ఫస్ట్ ప్లానింగ్ ఏంటంటే, మనం ఏదైనా సత్కార్యం చేస్తున్నామంటే సత్కార్యం చేసే ముందు చిత్తశుద్ధి ఉండాలి.
ఆ సత్కార్యంలో, ఆ అమల్లో, ఆ మంచి కార్యంలో, పుణ్యకార్యంలో ఇఖ్లాస్ ఉండాలి. ఇఖ్లాస్ అంటే చిత్తశుద్ధి. అంటే నేను చేయబోయే సత్కార్యం, నేను చేయబోయే పుణ్యకార్యం అందులో ఇఖ్లాస్తో చేయాలి. నేను ఇఖ్లాస్ అంటే అల్లాహ్ యొక్క ప్రసన్నత కోసం ఖురాన్ హదీస్ వెలుగులో ఆ సత్కార్యం చేయాలి. అవునా కాదా? రాబోయే నెల రంజాన్ నెల, ఒక ముఖ్యమైన నెల. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ నెలలో అమితంగా శుభాలు ప్రసాదిస్తాడు. అందులో ఒక ప్లానింగ్ చేయాలి. ఫస్ట్ ప్లానింగ్ ఏంటంటే రాబోయే నెలలో, రంజాన్ నెలలో, రంజాన్ మాసంలో నేను తరావీ స్థాపిస్తాను, తరావీ నమాజ్ కంటిన్యూ చేస్తాను, ఖురాన్ పారాయణం కంటిన్యూ చేస్తాను, నమాజులు పాటిస్తాను, సున్నత్ కూడా పాటిస్తాను, నఫిల్ నమాజ్ కూడా పాటిస్తాను, దాన ధర్మాలు చేస్తాను, ఖురాన్ పారాయణం చేస్తాను, ఇవన్నీ చేస్తాను. కాబట్టి టార్గెట్ ఏం ఉండాలంటే, ఎన్ని సత్కార్యాలు చేసినా దానికి ఒక టార్గెట్ లక్ష్యం ఏమి ఉండాలంటే కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసం, అల్లాహ్ నన్ను మెచ్చుకోవాలి, నేను చేసిన సత్కార్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడాలి. ఆ ఉద్దేశంతో మనం సత్కార్యం చేస్తేనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరిస్తాడు. ప్రజా ప్రదర్శన కోసం, రియాకారి అంటారు కదా, ఇతరుల్ని చూపించుకోవటం కూడా, అంటే సమాజంలో మంచి పేరు రావాలి, నేను ఫేమస్ అయిపోవాలి, నలుగురు నా సొందులో, నా ఏరియాలో, లేకపోతే నా ఫ్లాట్ ఎక్కడైతే ఉంటున్నా నలుగురు చెప్పుకోవాలి, ఫలానా వ్యక్తి 5 పూటలు నమాజ్ చదువుతాడు, ఫలానా వ్యక్తి మాషాల్లా ఖురాన్ పారాయణం చేస్తుంటాడు, ఈ విధంగా నా పేరు బయట చెప్పుకోవాలి, నేను వినాలని ఆశతో, అంటే ఇలాంటి ఆశలతో మనం సత్కార్యం చేస్తున్నామంటే అది వృధా అయిపోతుంది, రిజెక్ట్ చేసేస్తాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. దానికి లెక్క ఉండదు. మీరు ఎన్నిసార్లు ఖురాన్ పారాయణం చేసుకున్నా, ఎన్ని నమాజులు పాటిస్తూ ఉన్నా, నెలకొల్పిస్తూ ఉన్నా, అందులో చిత్తశుద్ధి లేకపోతే, ఇఖ్లాస్ లేకపోతే మీ సత్కార్యం వృధా అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది, టైం వేస్ట్ తప్ప ఇంకేమీ లేదు. కాబట్టి మనం రాబోయే నెల రంజాన్ మాసం కాబట్టి అందులో ఫస్ట్ ప్లానింగ్ ఏంటంటే వచ్చే రాబోయే నెలలో రంజాన్ మాసంలో నేను చేయబోయే సత్కార్యంలో చిత్తశుద్ధి కంపల్సరీగా ఉండాలి. ఇఖ్లాస్తోనే చేస్తాను. ఇఖ్లాస్ లేకపోతే నేను చేయను ఆ పని. ఎందుకంటే ఇఖ్లాస్ లేకుండా, చిత్తశుద్ధి లేకుండా మీరు చేసే సత్కార్యం కూడా వృధా అయిపోతుంది కదా. మరి అలాంటి సత్కార్యం చేసినా చేయకపోయినా దానికి అర్థం లేదు, వ్యర్థం అయిపోతుంది కదా, వేస్ట్ కదా. కాబట్టి సోదర మనలారా, మీరు చేయబోయే ప్రతి సత్కార్యం ముందు మీ మనస్సులో, మీ హృదయాలలో ఇఖ్లాస్ ఉందా లేదా ప్రశ్నించుకోండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీని గురించి అంటున్నారు. అందుకే అన్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఇన్నల్లాహ లమఅల్ ముహ్సినీన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముహ్సినీన్ తోడుగా ఉంటారు, ముహ్సినీన్కి సపోర్టర్ కింద ఉంటారు. ముహ్సినీన్ అంటే ఏంటి? ప్రతి కార్యంలో, ప్రతి సత్యకార్యంలో, పుణ్యకార్యంలో ముందుగా నేను చేయబోయే కార్యం కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసమే చేస్తున్నానని ఉద్దేశంతో చేసేవారు ముహ్సినీన్. ఏం ఉపకారం చేసినా, ఏ సత్యకార్యం చేసినా, ఏ అమలు చేసినా, అమలు చేసే ముందు ఒక క్వశ్చన్ మార్క్ ఏంటంటే నేను చేయబోయే అమల్లో, నేను చేయబోయే సత్కార్యంలో, నేను చేయబోయే నేకీ పనిలో, పుణ్యకార్యంలో ఇఖ్లాస్ ఉందా లేదా ప్రశ్నించుకొని అప్పుడు తర్వాత ప్లానింగ్ ఏంటంటే అమలు చేస్తారు. ఆ అమలు కూడా, ఆ సత్కార్యం కూడా, అది లక్ష్యం ఏముంటుంది అక్కడ, ఈ సత్కార్యం కూడా ఖురాన్ హదీస్ వెలుగులో ఉందా లేదా, రెండో క్వశ్చన్ మార్క్. ఈ విధంగా మనం ప్లానింగ్ వేసుకోవాలి. తరావీ నమాజ్ చదివే విధానం, ఖురాన్ పారాయణం చదివే విధానం, దాన ధర్మాలు చేసే విధానం ఖురాన్ హదీస్ వెలుగులో ఉందా లేదా ప్రశ్నించుకొని ముందుగా అడుగు పెట్టాలి సోదర మహర్షులారా. సో ఫస్ట్ ప్లానింగ్ ఏంటంటే మనం చేసే ప్రతి మంచి కార్యం, సత్కార్యం ఇఖ్లాస్తో చేయాలి, చిత్తశుద్ధితో చేయాలి. చూడండి, ఈ అమల్ మరియు ఇఖ్లాస్, చిత్తశుద్ధి యొక్క కనెక్షన్ ఎలాంటిదంటే అరబీలో ఒక వాక్యం ఉంది. ఆ వాక్యం ప్రఖ్యాత చెందిన వాక్యం ఏంటంటే ఇన్నమల్ అమాలు కల్వియా. అంటే మనం చేసే సత్కార్యాలు ప్లేట్ లాంటిదంట. పరిశుభ్రమైన ప్లేట్ ఉంటే అందులో మీరు తినే పదార్థం ఎన్ని వేసినా మనం హాయిగా తినచ్చు. ప్లేట్స్ పరిశుభ్రంగా లేకపోతే, చండాలంగా ఉంటే, లేకపోతే క్లీన్ మొత్తం డస్ట్ ఉంది, దాని మీద మట్టితో కలిగి ఉంది, అలాంటి ప్లేట్ మీద మనం మంచి బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ తయారు చేసుకున్న అలాంటి ప్లేట్లు పెడితే తింటామా? తినగలమా? తినలేము. అదేవిధంగా అమలు చేస్తున్నాం, సత్కార్యం చేస్తున్నాం. ఈ బిర్యానీ ప్లేట్ యొక్క కనెక్షన్ ఎలా ఉందో మన అమల్, సత్కార్యం మరియు చిత్తశుద్ధి యొక్క కనెక్షన్ అలాంటిది.
సత్కార్యం చేస్తున్నాం, కానీ అందులో చిత్తశుద్ధి లేదు, దైవ భీతి లేదు, ఇఖ్లాస్ లేదు, తక్వా లేదు. మీరు చేసే సత్కార్యం వృధా అయిపోతుంది, రిజెక్ట్ అయిపోతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎలాంటి పరిస్థితుల్లో కూడా స్వీకరించడు. కాబట్టి సోదర మహర్షులారా, మీరు చేసే ప్రతి అమలు, ప్రతి సత్కార్యం చేసే ముందు నేను చేసే సత్కార్యంలో చిత్తశుద్ధి, ఇఖ్లాస్ ఉందా లేదా, నేను దైవ ప్రసన్నత కొరకు కోసమే చేస్తున్నానా లేకపోతే ప్రజా ప్రదర్శన కోసం చేస్తున్నానా అని ప్రశ్నించుకొని తర్వాత అమలు చేయాలి, సత్కార్యం చేయాలి. సో మొట్టమొదటి విషయం ఏమిటి, ఫస్ట్ ప్లానింగ్ ఏంటి, రంజాన్ నెలలో నేను చేయబోయే సత్కార్యంలో ఇఖ్లాస్ ఉందా లేదా, దైవ ప్రసన్నత కోసం చేస్తున్నానా లేదా, దైవ భీతితో చేస్తున్నానా లేదా అనేది ఒక ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ ప్లానింగ్. సెకండ్ ప్లానింగ్ ఏంటంటే, రంజాన్ నెల వచ్చే ముందు మన హృదయాలలో ఉన్న ఇతరుల పట్ల ఉన్న కక్షను, అసూయను, శత్రుత్వాన్ని దూరం చేసుకోవాలి. మన మనస్సులో ఉన్న ఇతరుల పట్ల ఉన్న కక్ష, అసూయ, శత్రుత్వం, ఇలాంటి భేదాలు ఉంటాయి కదా, ఇలాంటి భావాలతో మన మనస్సుని క్లీన్ చేసుకోవాలి రంజాన్ నెల వచ్చింది. ఎందుకంటే ఒకవైపు తరావీ నమాజ్ పాటిస్తున్నారు, ఒకవైపు 5 పూటల నమాజ్ కూడా పాటిస్తున్నారు, ఖురాన్ పారాయణం కూడా చేస్తున్నారు, ఉపవాసాలు కూడా పాటిస్తున్నాను. కాకపోతే ఇతరుల పట్ల మనస్సులో, హృదయంలో కక్ష ఉన్నది, అసూయ ఉన్నది, శత్రుత్వం ఉందంటే లాభం ఉండదు. నేను 5 పూటల నమాజ్ చదువుతున్నాను, నా మిత్రుడు లేకపోతే నా సోదరుడితో నాకు ఏదో గొడవ జరిగింది, ఏదో మిస్అండర్స్టాండింగ్ జరిగింది, వాడి మీద నాకు పగ, కసి, కక్ష, అసూయ, శత్రుత్వం, ఇలాంటి భావాలతో ఉండి కూడా నమాజ్ పాటిస్తున్నానంటే లాభం లేదండి. సో రెండో ప్లానింగ్ ఏంటంటే, రంజాన్ నెల కోసం మనం రంజాన్ వచ్చే ముందే మన మనస్సులో, మన హృదయంలో ఇలాంటి భావాలు ఉండకూడదు. ఎలాంటి భావాలు, కక్ష, అసూయ, ద్వేషం, శత్రుత్వం, ఇలాంటి ఏమీ ఉండకూడదు. ఇతరుల గురించి, ఇతరుల పట్ల మనకి ఇలాంటి ఏమీ ఉండకూడదు, శత్రుత్వం ఉండకూడదండి. అందరితో కలిసిమెలిసి సోదర భావనతో జీవితం గడపాలి. ఇలా సోదర భావంతో జీవితం గడుపుతూ రంజాన్ నెలలో అడుగు పెట్టండి. మీరు చేసే ప్రతి సత్కార్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరిస్తాడు, యాక్సెప్ట్ చేస్తారు. ఒకవైపు సత్కార్యాలు చేస్తున్నాం, శుభాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదిస్తాడని ఆశిస్తున్నాం. ఇంకోవైపు చూసుకుంటే నా సోదరి పట్ల, సోదరుని పట్ల, సోదరుని పట్ల నా మనస్సులో కక్ష ఉన్నది, అసూయ ఉన్నది, శత్రుత్వం ఉన్నది, ద్వేషం ఉన్నదంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అలాంటి సత్కార్యాల్ని స్వీకరించాడు. కాబట్టి ఎవరి మీద అయినా మీకు కక్ష ఉందా, కోపం ఉందా, లేకపోతే అసూయ ఉందా, శత్రుత్వం ఉందా, ద్వేషం ఉందా, అలాంటి భావాలను మీ మనస్సులో ఉంటే వెంటనే దాన్ని క్లీన్ చేసుకోండి. మనస్ఫూర్తిగా జీవితం గడపండి, ఇఖ్లాస్తో జీవితం గడపండి, ఇఖ్లాస్ తక్వాతో జీవితం గడపండి, దైవ భీతితో జీవితం గడపండి. ఎందుకంటే మనం చేసే కార్యం మనస్ఫూర్తితో చేయాలి, చిత్తశుద్ధితో చేయాలి, దైవభీతితో చేయాలి. ఎప్పుడైతే ఇతరుల మీద మనకి కక్ష ఉంటుందో, ఇతరుల మీద అసూయ కానీ శత్రుత్వం ఉంటుందో, మనం చేసే సత్కార్యంలో కూడా మనకి మనశ్శాంతి లభించదు. అర్థమవుతుందా మీకు? మీరు ఒకవైపు ఇఫ్తారీ చేస్తున్నారు, ముందర మీకు ఎవరి మీదైతే కక్ష ఉన్నదో, అసూయ ఉన్నదో, శత్రుత్వం ఉందో వాడు పక్కనే కూర్చున్నాడు. మీకు మనశ్శాంతి ఉంటుందా ఇఫ్తార్ చేసేటప్పుడు? అంత మొత్తం మన కాన్సన్ట్రేషన్ అంతా ఎవడి మీద ఉంటుందండి, ఫోకస్ ఆ ముందుడు కూర్చున్న వాడి మీద ఉంటుంది. ఎందుకు? వాడు నా శత్రువు కాబట్టి, వాడి మీద నాకు కక్ష ఉంది కాబట్టి, ద్వేషం ఉంది కాబట్టి. సోదర మహర్షులారా, రంజాన్ నెల వచ్చే ముందే ఎవరి మీదైనా మీకు కక్ష ఉందా, మీ మనస్సులో ఎవరి మీదైనా ఇలాంటి భావాలు ఉన్నాయా, కక్ష లేకపోతే కోపం, ద్వేషం, శత్రుత్వం, ఇలాంటి భావాలు మీ మనస్సులో ఉంటే దాని మనస్సు నుండి, హృదయం నుండి క్లీన్ చేసుకోండి. ఎందుకంటే రంజాన్ నెల శుభాల ప్రసాదించే నెల, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అమితంగా ప్రసాదిస్తాడు. కాబట్టి ఇలాంటి రంజాన్ నెలలో మనం కూడా ఇతరులను క్షమిస్తూ ఉండాలి, క్షమించేస్తూ ఉండాలి. ఎవరి మీద కూడా మనం దుఃఖిస్తూ వారి గురించి అనేక రకాలుగా విషయాల్లో చిక్కుకుని వాడి గురించి ఇప్పుడు ఆలోచించడం, నెగిటివ్ ఫీలింగ్స్. ఇప్పుడు కూడా మనం వారి గురించి నెగిటివ్గా ఆలోచించి వీడు కూడా అలా ఉన్నాడు, వాడి జీవితం ఇలా ఉంది, అలా ఉందని గీబత్ చెప్పుకుంటూ, చాడీలు చెప్పుకుంటూ జీవితం గడిపితే, అది కూడా రంజాన్ నెలలో గడిపితే రంజాన్లో చేసిన సత్కార్యాలన్నీ వృధా అయిపోతాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఎవరైతే
ఇతరుల ముస్లింల పట్ల ద్వేషం పెంచుకోరో, కక్ష పెట్టుకోరో, అదేవిధంగా వారితో సోదర భావనతో జీవితం గడుపుతారో అలాంటి వారి సత్కార్యాలను మాత్రమే నేను స్వీకరిస్తాను. మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం ఒకరోజు ఇలాగే కూర్చున్నారు మసీదులో కూర్చుని సహచరులతో, సహాబాలతో ఏమన్నారంటే, చూడండి, కొద్ది సమయంలో ఈ ద్వారం నుండి ఒక సహచరుడు వస్తారు, ప్రవేశిస్తారు, ఆయన జన్నతి, ఆయన స్వర్గవాసి. కొద్ది సమయంలోనే ఆ ద్వారం నుండి, ఆ డోర్ నుండి ఒక సహాబీ వచ్చారు. ఆ సహాబీ సఅద్ బిన్ ముఆద్ రదియల్లాహు అన్హు. ముందే మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఈ కొద్ది సమయంలోనే రాబోయే వ్యక్తి ఈ డోర్ నుండి ఎవరైతే ప్రవేశిస్తారో ఆ వ్యక్తి జన్నత్లో వెళ్తారు, స్వర్గానికి పోతారు, స్వర్గానికి చేరుకుంటారని ముందే చెప్పేశారు. అవునా కాదా? శుభవార్త ఇచ్చేశారు. ఆ మనిషి వచ్చారు, ఆ సహాబా వచ్చారు లోపలికి. అందరూ ఉల్లాసంగా ఉన్నారు. సఅద్ బిన్ ముఆద్ రదియల్లాహు అన్హు వచ్చారు. అప్పుడు అందరూ విన్నారు కదా, ఆ శుభవార్త విన్నారు కదా. మొత్తం సభ అయిపోయిన తర్వాత అందరూ కలిసి సఅద్ బిన్ ముఆద్ రదియల్లాహు అన్హు ఇంటికి వెళ్ళారు. వెళ్ళి, అయ్యా, నువ్వు చేసే సత్కార్యాలు ఏంటి? ఏ సత్కార్యం చేస్తుంటావు? ఆ రహస్యం ఏమిటి? మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం నీ గురించి శుభవార్త ఇచ్చారు, మీరు జన్నతి అంట, మీరు స్వర్గవాసులంట, నువ్వు ఏం చేస్తుంటారు మీరు అని ప్రశ్నించారు. ఆయన ఏమన్నారు తెలుసా? ఒకే ఒక్క పదం ఏమన్నారంటే, నా మనస్సులో ఎల్లప్పుడూ కూడా ఇతరుల పట్ల ద్వేషం రాలేదు, ద్వేషం పుట్టలేదండి. చూసారా? ఇతరుల ముస్లిం పట్ల ఆయన మనస్సులో ఎలాంటి కక్ష లేదు, అసూయ లేదు, శత్రుత్వం లేదు, ద్వేషం లేదు. కాబట్టి మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన గురించి స్వర్గవాసి అని టైటిల్, బిరుదు ఇచ్చారు. కాబట్టి సోదర మహర్షులారా, రంజాన్ నెల వచ్చి ముందే మీ మనస్సులో ఇతరుల పట్ల ఉన్న కక్ష కానీ, ద్వేషం కానీ, శత్రుత్వం కానీ, ఎలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నా మీ హృదయాలను క్లీన్ చేసుకోండి, పరిశుభ్రం చేసుకోండి. అదేవిధంగా ఇంకో ప్లానింగ్, థర్డ్ ప్లానింగ్, సెకండ్ ప్లానింగ్ ఏంటి? మన మనసులో ఉన్న నెగిటివ్ ఫీలింగ్స్ని క్లీన్ చేసుకోవాలి. థర్డ్ ప్లానింగ్ ఏంటంటే, మనస్ఫూర్తిగా పశ్చాత్తాపం చెందాలి, తౌబా ఇస్తిగ్ఫార్ చేయాలి మనస్ఫూర్తిగా. దానికి కండిషన్స్ ఉన్నాయండి. తౌబా ఇస్తిగ్ఫార్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరించాలంటే దానికి కండిషన్స్ ఉన్నాయి. మొట్టమొదటి కండిషన్ ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, నేను పాపం చేసేసాను, ఖురాన్ హదీస్కి వ్యతిరేకంగా పనిచేశాను, బాధపడాలి, దుఃఖించాలి మనస్సుని. ఫస్ట్ కండిషన్. రెండో కండిషన్ ఏంటంటే, నా జీవితంలో, రాబోయే జీవితంలో ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పాపానికి దరిదాపులు కూడా వెళ్ళను, మొత్తానికి నేను మానేస్తున్నానని దృఢ సంకల్పం చేయాలి. దృఢ సంకల్పం, నా జీవితంలో, రాబోయే జీవితంలో, నా లైఫ్ టైంలో ఇంకా ఈ పాపం అనేది ఎప్పుడు కూడా రాదు, నేను చేయను, ఆ దరిదాపులు కూడా వెళ్ళను అని దృఢ సంకల్పం చేసుకోవాలి. తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమక్షంలో దువా చేయాలి. ఇంకోటి ఏంటంటే, ఒక్కసారి దువా చేస్తాం, దువా చేసేసి మానేస్తాం. ఏంటంటే అనుకుంటాం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నా తౌబాని, నా పశ్చాత్తాపాన్ని స్వీకరించేశాడని. మీకు ఏమైనా తెలుసా? గైబ్ అనేది తెలుసా? అగోచరమైన విషయం, మనకి తెలియదు కదా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన తౌబాని, మన పశ్చాత్తాపంని నాకు దక్కిందా లేదా అనేది, తౌబా కబూల్ చేశాడా, స్వీకరించాడా లేదా అని మనకి తెలియదు. అందుకే చనిపోయే వరకు కూడా ఆ చేసిన పాపం పట్ల పశ్చాత్తాపం చేస్తూనే ఉండాలి. అలా చేస్తుంటే మనకి జ్ఞాపకం ఉంటుంది. జ్ఞాపకం ఏంటంటే, ఫలానా రోజు కాదు, రోజు నేను పశ్చాత్తాపం చేస్తున్నాను కదా, తౌబా ఇస్తిగ్ఫార్ చేస్తున్నాను కదా, ఆ పని చేయనని ఇంకా ఆ పని దరిదాపులు కూడా వెళ్ళరు. ఒక్కసారి పాపం చేసిన తర్వాత అల్లాహ్ సమక్షంలో మనం దువా చేస్తాం అల్లాహ్ సమక్షంలో. ఏమని? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నన్ను క్షమించు అని చేసేసి మానేస్తాం మళ్ళీ. అందుకే మన జీవితంలో చూసుకుంటే ఒకే పాపం, అది మహాపాపమైనా సరే, మాటికి పదే చేస్తూనే ఉంటాం. ఎందుకంటే దృఢ సంకల్పం లేదు. దృఢ సంకల్పం చేయండి, నేను నా జీవితంలో ఈ మహాపాపం అనేది, దీని యొక్క దరిదాపు కూడా దీని జోలికి వెళ్ళను అని దృఢ సంకల్పం చేయాలి. సోదర మహర్షులారా, తౌబా ఇస్తిగ్ఫార్ అంటే మనస్ఫూర్తిగా పశ్చాత్తాపం చెందాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, శుభవార్త ఇస్తున్నారు, ఇల్లా మన్ తాబ వఅమిల అమలన్ సాలిహ్. ఇల్లా మన్ తాబ, ఎవరైతే మనస్ఫూర్తిగా
పశ్చాత్తాపం చెందుతారో, తౌబా ఇస్తిగ్ఫార్ చేస్తూ ఉంటారో, దృఢ సంకల్పంతో నేను నా జీవితం ఇంకా మరోసారి ఈ పాప దరిదాపులు కూడా వెళ్ళను అని దృఢ సంకల్పంతో జీవితం గడుపుతారో, ఆమన మరియు ఖురాన్ హదీస్ వెలుగులో విశ్వాసి జీవితం గడుపుతారో, ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడుపుతారో అంటే ఈమాన్ పట్ల అదేవిధంగా దృఢ సంకల్పం, దృఢ విశ్వాసంతో జీవితం గడుపుతారో అలాంటి వారు వఅమిల అమలన్ సాలిహా, సత్కార్యాలు చేస్తూ ఉపకార్యం చేస్తూ జీవితం గడిపేవారు, అలాంటి వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శుభవార్త ఇస్తున్నారు. ఏమిటి? మీరు పశ్చాత్తాపం చెందాలి అని అనుకుని దృఢ సంకల్పంతో ఆ పాపాన్ని మీరు మానివేస్తే మళ్ళీ తిరిగి ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడపడం మొదలు పెడితే, సత్కార్యాలు చేస్తూ ఉపకారం చేస్తూ జీవితం గడిపితే ఫౌలాయిక యుబద్దిలుల్లాహు సయ్యిఆతిహిం హసనాత్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇంతవరకు చేసిన పాపాలను క్షమించి ఆ పాపాలకు బదులుగా పుణ్యాలు ప్రసాదిస్తాడు. సుబ్హానల్లాహ్. చూసారా? పశ్చాత్తాపం బదులుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక గిఫ్ట్ ఇస్తున్నాడు, శుభవార్త. ఏమిటండి ఆ శుభవార్త? మీరు ఇప్పటివరకు చేసిన పాపాలను నేను క్షమించేస్తాను, అంతేకాదు మీరు చేసిన పాపానికి బదులుగా నేను ఏం ప్రసాదిస్తాను? పుణ్యాలు ప్రసాదిస్తాను. కాబట్టి సోదర మహర్షులారా, రంజాన్ రాబోయే ముందు ఇప్పటివరకు మనం చేసిన ఎన్ని పాపాలైతే చేసి ఉన్నామో, ఎన్ని ఖురాన్ హదీస్ వెలుగులో ఖురాన్ హదీస్ వ్యతిరేకంగా చేసిన, ఖురాన్ హదీస్కి ఆపోజిట్గా చేసిన ఆ అమాల్ సత్కార్యాలు ఏమైనా చేసి ఉంటే, బిదాత్ పనులు, షిర్క్ పనులు చేసి ఉంటే మనస్ఫూర్తిగా పశ్చాత్తాపం చెందాలి, తౌబా ఇస్తిగ్ఫార్ చేయాలి. అప్పుడే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని క్షమిస్తాడు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వకానల్లాహు గఫూరర్ రహీమా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అమితంగా క్షమించేవాడు, అదేవిధంగా అమితంగా కరుణించేవాడు, కరుణామయుడు, అనంత కరుణామయుడు. సోదర మహర్షులారా, థర్డ్ ప్లానింగ్ ఏంటంటే మంది తౌబా ఇస్తిగ్ఫార్ చేస్తూ జీవితం గడపాలి. ఫోర్త్ ప్లానింగ్ ఏంటంటే మన నాలుకను సరైన దారిలో వాడాలి, దుర్వినియోగం చేయకూడదు. ఈ నాలుక ఉంది చూసారా? నాలుక దుర్వినియోగం వల్ల కూడా మనుషులు, మానవులు నరకానికి పోతారు. నాలుకను సరైన దారిలో, సరైన రీతిలో నడపాలి. అంటే మనం టంగ్ని ఏదైతే యూజ్ చేస్తున్నామో, మనం పలికే మాటలో నిజాయితీ ఉండాలి, స్పష్టంగా మాట్లాడాలి. ఖురాన్ హదీస్ వెలుగులోనే మాట్లాడి చూడండి, మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మీరు మాట్లాడే మాటల్లో మీకు ఉపకారం ఉంటే, మీకు మేలు జరిగి ఉంటే మాట్లాడండి, లేకపోతే సైలెంట్గా కూర్చోండి. మనం మాట్లాడే ముందు, మాటలు పలికే ముందు ఒకసారి ప్రశ్నించుకోండి, నేను ఏదైతే పలుకుతున్నానో, మాట్లాడుతున్నానో ఇది కూడా దైవదూతలు రాస్తున్నారు కదా, అంతా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆజ్ఞపై దైవదూతలు ప్రతీదీ నోట్ చేస్తున్నారు, ప్రతీదీ రాస్తున్నారు. అవునా కాదా? అన్నీ నోట్ అవుతుంది. ప్రతి క్షణం ఏం చేస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఎలాంటి స్థితిలో ఉన్నామో అన్నీ రికార్డ్ అవుతున్నది, దైవదూతలు రాస్తున్నారు. కాబట్టి మన నాలుక వలె పలికే మాటలు నాకు మేలు జరుగుతుందా లేకపోతే నరకానికి పోతానా అని ఆలోచించుకొని మాట్లాడేది. సోదర మహర్షులారా, మీరు మాట్లాడే మాటల్లో మీకు మేలు జరుగుతూ ఉంటే మాట్లాడండి, లేకపోతే సైలెంట్గా ఉండండి. నాలుకను జాగ్రత్తగా పెట్టుకోవాలి. మన నాలుకనే అగ్నిశిక్ష నుండి కాపాడుకోవాలి. ఎందుకంటే నాలుక వల్ల, నాలుక చేసే దుర్వినియోగం వల్ల మనకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం ప్రసాదిస్తాడు? స్వర్గమా? కాదు, నరక శిక్ష ఉన్నది, అగ్ని శిక్ష ఉన్నది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వకూలు కౌలన్ సదీదా, మీరు మాట్లాడేటప్పుడు కేవలం నిజాయితీగా మాట్లాడండి, నిజాయితీగా ఉండండి, అబద్ధం పలకకండి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా అబద్ధం పలకరాదు. అంటే మన నాలుకని కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి, దీన్ని కూడా అగ్ని శిక్ష నుండి రక్షించుకోవాలి. ఇది ఎన్నో ప్లానింగ్ అండి? ఫోర్త్ ప్లానింగ్. ఒకవేళ ఒకవైపు మనం రంజాన్ మాసంలో ఉపాసాలు పాటిస్తున్నాం, నమాజ్ పాటిస్తున్నాం, తరావీ నమాజ్ కూడా పాటిస్తున్నాం, దాన ధర్మాలు చేస్తున్నాం, అన్నీ ఒకవైపు. రెండో వైపు ఏంటంటే దుర్భాష మాట్లాడుతున్నాం, డబల్ మీనింగ్ మాటలు మాట్లాడుతున్నాం, లేకపోతే అబద్ధాలు పలుకుతున్నాం. మనం చేసే అన్ని సత్కార్యాలు వృధా అయిపోతాయి. అందుకు సోదర మహర్షులారా, రంజాన్ నెల రాబోతుంది కాబట్టి ఫోర్త్ ప్లానింగ్ ఏంటంటే మన నాలుకను జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈ నాలుక వల్ల పలికే మాటలు మీకు మేలు జరుగుతుందంటే మాట్లాడండి, లేకపోతే నిశ్శబ్దంగా, శాంతిగా, ప్రశాంతిగా
సైలెంట్గా కూర్చోండి. తర్వాత ఇంకో ప్లానింగ్ ఏంటంటే, ఈ రంజాన్ మాసం, రంజాన్ నెల ఖురాన్ యొక్క నెల. ఖురాన్ పారాయణం చేస్తూ రంజాన్లో ఉండాలి మనం. ఎలాంటి ఫ్రీ టైం దొరికినా, లీజర్ టైం దొరుకుతుంటే ఆ లీజర్ టైంని, ఫ్రీ టైంని వేస్ట్ చేయకండి, వృధా చేయకండి. ఖురాన్ పారాయణం చేసి చూడండి. మీకు అరబిక్ చదవడం రాకపోతే సోషల్ మీడియాలో, ఇస్లామిక్ వెబ్సైట్స్లో ఖురాన్ పారాయణం అప్లోడెడ్ ఉన్నాయి, మీరు వినొచ్చు. విన్నా కూడా మనకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అమితంగా కరుణామయుడు కాబట్టి సేమ్ చదివే వారికి, కంఠస్థం చేసేవారికి, పారాయణం చేసేవారికి ఎన్ని పుణ్యాలు అయితే ప్రసాదిస్తున్నాడో సేమ్ పుణ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వినేవారికి కూడా ప్రసాదిస్తాడు. కాబట్టి రాబోయే నెల రంజాన్ నెల ఖురాన్ మాసం కాబట్టి ఎక్కువగా మనం ఖురాన్ పారాయణం చేస్తూ జీవితం గడపాలి. సోదర మహర్షులారా, మాలిక్ రహిమహుల్లా ఆయన పెద్ద ఫకీ, ముహద్దీస్ అంటే హదీస్ రాసేవారు, హదీస్ రచించేవారు, అదేవిధంగా హదీస్ పట్ల దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ చేసేవారు. మామూలు రోజుల్లో రంజాన్ నెల ఎప్పుడైతే మొదలు పెడుతున్నారో రంజాన్ నెల వచ్చగానే ప్రారంభం అవుతున్న ముందు ఏం చేసేవారంటే హదీస్ చెప్పడం మానేసేవారు. ఏమనేవారు తెలుసా మాలిక్ రహిమహుల్లా? ఇప్పుడు రంజాన్ నెల ఖురాన్ మాసం కాబట్టి నేను ఖురానే చెప్తాను, ఖురాన్ బోధిస్తాను, హదీస్ బోధించను. చూసారా? ఏమండి, హదీస్ బోధించడం తప్పు పనా? తప్పేం కాదు. కాకపోతే ఖురాన్ యొక్క ప్రాముఖ్యత ఆయనకి తెలుసు కాబట్టి, ఖురాన్ యొక్క ఘనత ఆయనకి తెలుసు కాబట్టి, ఆయన కేవలం ప్రత్యేకంగా ఖురాన్ నెల రంజాన్ నెల కాబట్టి రంజాన్ నెలలో కేవలం ఖురాన్ కోసం ప్రత్యేకించేవారు. ఏ టైం అయినా బోధించడం అయినా ఖురాన్ పారాయణం కోసమే, ఖురాన్ గురించే బోధించేవారు, హదీస్ గురించి చెప్పేవారు కాదు. మన జీవితం ఎలా ఉందో మనం పరిశీలించుకోవాలి. అదేవిధంగా సలఫే సాలిహీన్ అంటే మన మంచివారు, పూర్వీకులు అలాంటి వారు ఏం చేసేవారంటే రంజాన్ నెల రావడాగానే ఫ్రీ టైం దొరుకుతుందంటే మసీద్కి వచ్చేవారు. ప్రజలు అడిగేవారు, ప్రశ్నించేవారు, మసీద్లో వచ్చి కూర్చుంటారు ఏంటంటే, నేను బయట మార్కెట్లో ఉంటే, ఇంట్లో ఉంటే చాడీలు చెప్పుకుంటూ కూర్చుంటాను, నా ఉపాసం వృధా అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది, నా ఉపాసంకి లెక్క ఉండదో, వృధా అయిపోతుంది. కాబట్టి మసీద్లో వచ్చి ఖురాన్ పారాయణం చేస్తూ జీవితం గడుపు. ఇవి మన పూర్వీకులు, మహానుల యొక్క జీవితం. మనం కూడా అదేవిధంగా ఖురాన్ పారాయణం చేస్తూ జీవితం గడపాలి. అదేవిధంగా దాన ధర్మాలు చేస్తూ సద్కా, ఖైరాత్, జకాత్ ఇవన్నీ చేసుకుంటూ ఇంకా ఎన్ని సత్కార్యాలు ఉన్నాయి, ఎన్ని చేసినా దానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తోచినంత అన్లిమిటెడ్ ఆఫర్. రంజాన్ నెల ఎలా ఉందంటే మనం చేసే పుణ్యకార్యం, సత్కార్యంకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతిఫలం ఎలా పెట్టాడంటే అన్లిమిటెడ్ పెట్టాడు. మామూలు రోజుల్లో ఒక పుణ్యం చేస్తే ఓకే, ప్రతిఫలం ఉంటుంది. కానీ రంజాన్ నెలలో మీరు చేసే సత్కార్యంలో ఇఖ్లాస్ ఎంత ఉందో, చిత్తశుద్ధి ఎంత ఉందో, దైవ భీతి ఎంత ఉందో, దానికి అనుగుణంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్ని లెక్కలేనంత రెట్టింపులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతిఫలాలు ప్రసాదిస్తాడు. కావున సోదర మహర్షులారా, రంజాన్ గురించి ఒక ప్లానింగ్ చేయండి. ఒక బిజినెస్లో ప్రాఫిట్ ఎలా లభిస్తుందో, ఎన్ని ప్లానింగ్ చేస్తామో, ఎన్ని స్ట్రాటజీ చేస్తామో, అదేవిధంగా రంజాన్ నెల నాకు ఎలా మేలు జరుగుతుంది, రంజాన్ నెలలో నేను ఏ విధంగా మంచి పనులు చేయాలి, సత్కార్యాలు చేస్తూ జీవితం గడపాలని ఒక ప్లానింగ్ చేస్తూ మనం రంజాన్లో అడుగు పెడితే మనకి లాభం ఉంది. ఒకవేళ రంజాన్ నెల వచ్చింది కానీ మనకి ఎలాంటి లాభం కలగలేదంటే దీనికన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకా ఏమీ లేదు. చివరిలో దుఆయమనగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ జీవితాంతం ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడిపే సౌభాగ్యం కల్పించుగాక. ఖురాన్ హదీస్ వెలుగులో రంజాన్ మాసంలో